హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద టుడేస్ క్లాస్. మీరు చూస్తున్నారు పీకేస్ మ్యాథమెటిక్స్ ఇన్ తెలుగు. సో ఈరోజు క్లాస్లో మనం థర్డ్ ఇయర్కి సంబంధించిన సిక్స్త్ సెమిస్టర్ అయిన క్లస్టర్ పేపర్, క్లస్టర్ ఎలెక్టివ్ పేపర్, పేపర్ నేమ్ వచ్చేసి అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్. ఈ అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్ అనే దాంట్లో మనం ఫోర్త్ యూనిట్ గురించి అయితే ఈరోజు క్లాస్లో మాట్లాడుకుందామండి. యాక్చువల్గా అయితే మనం ఫస్ట్ యూనిట్ నుంచి స్టార్ట్ చేయాలి, బికాస్ నేను ఫోర్త్ యూనిట్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే యూనిట్ 4 అనేది నేర్చుకుంటున్నాం కదా. యూనిట్ 4 గురించి అయితే నేర్చుకుందాం. ఇది నా లెక్చర్ నెంబర్ 2. ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో మనం అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్ యొక్క సిలబస్ గురించి అయితే మాట్లాడుకోవడం అయితే జరిగింది, అవునా? ఈరోజు క్లాస్లో మనం యూనిట్ 4 యొక్క టాపిక్స్ అనేవి ఏమున్నాయి, అలాగే ఇంట్రడక్షన్ అనేది దాని గురించి అయితే ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం. ఇంకేంటి, మనం ఎటువంటి లేట్ చేయకుండా ఈరోజు టాపిక్ అనేది స్టార్ట్ చేసుకుందాం, ఓకేనా? యూనిట్ 4. యూనిట్ 4లో ఏం నేర్చుకుంటున్నామండి? సొల్యూషన్స్ ఆఫ్ సైమిల్టేనియస్ లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ గురించి అనే టాపిక్ గురించి అయితే ఈ యూనిట్ 4 హెడ్డింగ్ ఏంటండి? యూనిట్ 4 యొక్క హెడ్డింగ్ సొల్యూషన్స్ ఆఫ్ సైమిల్టేనియస్ లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. దీంట్లో మనకి వచ్చేసి టాపిక్స్ ఏమున్నాయంటే మనకి ఏమున్నాయండి? సొల్యూషన్ ఆఫ్ లీనియర్ సిస్టమ్. ఇక్కడ ఏం చేస్తామంటే మనం సొల్యూషన్స్ ఆఫ్ లీనియర్ సిస్టమ్ యొక్క సొల్యూషన్స్ అని ఫైండ్ అవుట్ చేయడం అయితే జరుగుతుందంట. వాటిలో ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనకి డైరెక్ట్ మెథడ్. మెథడ్ ఏంటండి? డైరెక్ట్ మెథడ్ అనమాట. అంటే మనకి డైరెక్ట్ మెథడ్లో ఏ టాపిక్స్ గురించి అయితే చెప్పుకుంటాం అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అనేది. కొద్దిగా డిఫరెంట్గా ఉండడం అయితే జరుగుతుంది. సెర్టైన్ ఆల్మోస్ట్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది, బట్ కాకపోతే ఇక్కడ మనకి ఇచ్చిన లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేవి ఇస్తాడు. వాటిని యూస్ చేసి మనం మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అనేది చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి గాస్ ఎలిమినేషన్ మెథడ్. ఇది మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి గాస్ జార్డన్ మెథడ్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే గాస్ జార్డన్ మెథడ్. ఈ గాస్ జార్డన్ మెథడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంటర్మీడియట్ లాగానే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం ఒక 2 కొత్త టాపిక్స్ అనేవి నేర్చుకోవడం అయితే జరుగుతుంది. ఏంటది? మెథడ్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్. మెథడ్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్ అలాగే సొల్యూషన్ ఆఫ్ ట్రైడయాగ్నల్ సిస్టమ్ గురించి అయితే నేర్చుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఈ 2 టాపిక్లు మనం కొత్తగా నేర్చుకునేవి. ఈ ఫస్ట్ టాపిక్ అయిన డైరెక్టెడ్ మెథడ్ అనే దాంట్లో మనం నేర్చుకునేవి ఈ 2 కొత్త టాపిక్స్ అనేవి నేర్చుకోవడం అయితే జరుగుతుంది, ఓకేనా? నెక్స్ట్ మనం నేర్చుకునేది అంటే ఇటరేటివ్ మెథడ్స్. ఇటరేషన్ మెథడ్స్. ఇటరేషన్ మెథడ్స్ అంటే దీంట్లో మనం నేర్చుకునేది ఏంటంటే టూ టాపిక్స్ అనేవి నేర్చుకుంటాం అనమాట. ఆ టాపిక్స్ ఏంటండి? గాస్ జాకోబియస్ మెథడ్, అలాగే గాస్ సీడెల్ మెథడ్. 2 ఇంచుమించు ఒకేలా ఉండడం అయితే జరుగుతుంది, ఓకేనా? ఇక్కడ మనం ఓవరాల్గా 4 టాపిక్స్ అనేవి కొత్తవి నేర్చుకుంటాం, ఓకేనా? అవేంటండి ఒకసారి చూడండి. ఏంటివి? మనకు ఇప్పుడు దాకా తెలియని మనకు తెలియని ఏంటండి? మెథడ్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్ గురించి, అలాగే సొల్యూషన్ ఆఫ్ ట్రైడయాగ్నల్ సిస్టమ్ గురించి అయితే. దాంతోపాటు ఇంకేంటండి? గాస్ జాకోబియస్ మెథడ్ అలాగే సీడెల్ మెథడ్. ఈ 2 మెథడ్స్, ఈ 4 మెథడ్స్ మనకి తెలియనివి. ఆల్రెడీ మనం ఇంటర్మీడియట్లో నేర్చుకున్నాం. ఏంటవి? మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, గాస్ ఎలిమినేషన్ మెథడ్,
అలాగే గాసియన్ ఎలిమినేషన్ మెథడ్, అలాగే గాస్ జార్డన్ మెథడ్ అనేది ఆల్రెడీ ఇంటర్మీడియట్లో నేర్చుకుంటాం. దానికి కొన్ని అడిషనల్గా ఉండడం అయితే జరుగుతుంది. సో వాటిని యూస్ చేసి సాల్వ్ చేయడం అనేది ఇక్కడ నేర్చుకుంటాం అనమాట. ఓకేనా. సో ఈ టాపిక్స్ నేర్చుకునే ముందు కొద్దిగా ఇంట్రడక్షన్ అనేది నేర్చుకుందాం. సో ఇంట్రడక్షన్ ఏంటంటే, మనకి ఇప్పుడు సపోజ్ ఒక మ్యాట్రిక్స్ అనేది తీసుకుందాం. క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను. సపోజ్ ఎలాగంటే ఏ కామా బి కామా సి, ఎక్స్ కామా వై కామా జెడ్, ఆల్ఫా కామా బీటా కామా డెల్టా. సో ఇవి మ్యాట్రిక్స్ తీసుకుంటే కనుక ఇక్కడ మనకి సో ఇక్కడ నేను ఏ అనే మ్యాట్రిక్స్ అని తీసుకోవడం అయితే జరుగుతుంది. సో దీంట్లో ఎలిమెంట్స్ ఏమైనా తీసుకుంటానంటే ఏ బి సి ఎక్స్ వై జెడ్ ఆల్ఫా బీటా గామా. సో ఇక్కడ మనకి ఏ వై డెల్టా అనేవి ఏమవుతుందండి ఇక్కడ. సో ఈ మ్యాట్రిక్స్ ఏంటిది, 3x3 మ్యాట్రిక్స్ కదా. సో ఈ 3x3 మ్యాట్రిక్స్ అనేది దాంట్లో మనకి డయాగ్నల్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఈ డయాగ్నల్ ఏమని పిలుస్తామంటే మనం ప్రిన్సిపల్ డయాగ్నల్ అని పిలవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఏమంటామండి, ప్రిన్సిపల్ డయాగ్నల్ అని పిలవడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్కి కింద ఉన్న ఎలిమెంట్స్ ఎక్స్ ఆల్ఫా బీటా అనేవి జీరోస్ కింద అయినాయి అనుకోండి. అంటే సపోజ్ చూడండి, ఇక్కడ ఈ డాష్ అనే మ్యాట్రిక్స్ని రాస్తాం. ఏ బి సి 0 వై జెడ్ 0 0 డెల్టా. సో ఏమైనా దీన్ని ఏమని చెప్పాము మనం, ప్రిన్సిపల్ డయాగ్నల్ అన్నాం కదండి. సో ఏ వై డెల్టా అనేవి ప్రిన్సిపల్ డయాగ్నల్ అని చెప్తాం అయితే జరిగింది, అవునా. సో ఇప్పుడు చూడండి, ఈ కింద ఉన్న ఎలిమెంట్స్ ప్రిన్సిపల్ డయాగ్నల్కి కింద ఉన్న ఎలిమెంట్స్ జీరోస్ అయినాయి. సో జీరోస్ అయితే మనకి ఇక్కడ ఒక ట్రయాంగులర్ షేప్ ఫామ్ అయింది. సో ఈ ట్రయాంగిల్ని ఏమంటామంటే మనం అప్పర్ ట్రయాంగిల్ అని అనడం అయితే జరుగుతుంది. సో ఏమంటామండి, అప్పర్ ట్రయాంగిల్ అంటాం అన్నమాట. అప్పర్ ట్రయాంగిల్ అంటాం. సో అలాగే ప్రిన్సిపల్ డయాగ్నల్ యొక్క ఎలిమెంట్స్కి పైన ఎలిమెంట్స్ జీరోస్ అయితే కనుక సో ఈసారి నేను ఏ డబల్ డాష్ అనే మ్యాట్రిక్స్ని రాస్తున్నాను. అంటే ఏ మ్యాట్రిక్స్ని కన్సిడర్ చేసుకుంటూ రాయడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఏ 0 0 ఎక్స్ వై 0 ఆల్ఫా బీటా డెల్టా. సో ఆల్ఫా బీటా గామా. సో ఇక్కడ చూడండి, మనకి ఏమవుతున్నాయి, ఏ వై గామా అనేవి డయాగ్నల్ ఎలిమెంట్, అవునా. సో ఇది డయాగ్నల్ ఎలిమెంట్. ఆ డయాగ్నల్ ఎలిమెంట్కి అబోవ్ ఉన్న ఎలిమెంట్స్ ఏమైనాయి, మనకి జీరోస్ అయినాయి, అవునా. సో కింద ఇది మనకి ఎలా ఫామ్ అయింది, ఒక ట్రయాంగిల్ కింద ఫామ్ అయింది. సో ఈ ట్రయాంగిల్ మనం ఏమంటామంటే లోయర్ ట్రయాంగిల్ అంటాం అనమాట. సో ఈ మ్యాట్రిక్స్ని ఏమని పిలుస్తామంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అలాగే దీన్ని ఏమని పిలుస్తామంటే లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని పిలవడం అయితే జరుగుతుందంట. ఓకేనా. సో ఈ రెండు టాపిక్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే డయాగ్నల్ ఎలిమెంట్స్కి ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ డయాగ్నల్ ఎలిమెంట్కి కింద ఉన్న ఎలిమెంట్స్ అన్నీ జీరోస్ అయితే కనుక దాన్ని ఏమని పిలుస్తున్నాం మనం, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని పిలవడం అయితే జరుగుతుంది.
సో అలాగే డయాగ్నల్ ఎలిమెంట్స్కి ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్కి పైన ఉన్న ఎలిమెంట్స్ అన్నీ 0 అయితే దాన్ని ఏమని చెప్తున్నామండి, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. సో మనం ఈ మ్యాట్రిక్స్ని ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ఇస్తే దాన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కానీ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్కి కానీ రెడ్యూస్ చేయమంటే కనుక సపోజ్ A ఈక్వల్స్ టు ABC, A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3. సో ఇలా ఒక మ్యాట్రిక్స్ ఏదైనా 3x3 మ్యాట్రిక్స్ కావాలంటే ఏ మ్యాట్రిక్స్ ఇచ్చినా సరే కనుక దాన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లోకి కానీ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లోకి కానీ రెడ్యూస్ చేయమంటే మనం ఏం చేస్తామంటే రో ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లోకి లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లోకి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లోకి లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లోకి రెడ్యూస్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా, అర్థమైంది కదండి. సో ఇప్పుడు మనం టాపిక్లో కానీ దానికి ఎంటర్ అయిపోదాం. అలాగే మనకి ఇంకేం అడుగుతాడంటే మీకు ఇంకొక విషయం తెలియాలి, ఏంటంటే ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సో ఇక్కడ మనకి ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ యొక్క డెఫినేషన్ అనేది చూద్దాం. సో ఏంటంటే మనకు తెలిసింది ఏంటండి, ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సో ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ఇస్తే కనుక దాన్ని ఆ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేయడం ఎలాగా అనేది నేర్చుకోవాలి. అవునా. సో ర్యాంక్ ఎలా చెప్తామంటే ద నెంబర్ ఆఫ్ non-zero rows in a matrix is called ఏంటో అండి ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అని చెప్తామంట. సో ఏమవ్వాలంట, ద నెంబర్ ఆఫ్ non-zero rows ఇన్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. అంటే సో non-zero rows అనేవి ఎగ్జిస్ట్ అవ్వాలంట. సో నెంబర్ ఆఫ్ non-zero rows ఉంటే అంటే మనకి సపోజ్ 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. సపోజ్ ABC DEF GHI. సో ఒక 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నారు. దీన్ని రో ఆపరేషన్స్ పర్ఫామ్ చేసిన తర్వాత కూడా మనకి సెకండ్ స్టెప్స్ పర్ఫామ్ చేసిన తర్వాత కూడా మనకి A0 C' 0 E' F' 0 H 0. సో ఇలాగా రావడం అయితే జరిగిందనుకోండి. సో అలా వచ్చిందనుకోండి, దాన్ని ఏమని చెప్తామంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి, 3 rows ఉండడం అయితే జరిగింది. 3x3 మ్యాట్రిక్స్ అంటున్నాం కదా, 3 rows ఉన్నాయి. సో ఈ రోస్లో ఏ రో అయినా మొత్తం 0 అయిపోయిందా, లేదు కదా. సో అవ్వలేదు కాబట్టి దీని ర్యాంక్ అంతని చెప్తామండి. సో మనం ఇప్పుడు రాసిన మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అని చెప్తామండి 3 అని చెప్పడం అయితే జరుగుతుంది. అలా కాకుండా ఈ రోలో ఏదైనా సరే సపోజ్ 0 0 0 ABC DEF. సో ఇలా మ్యాట్రిక్స్ ఉంటాయి కనుక దీని ర్యాంక్ ఏమని చెప్తామండి 2 అని చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ర్యాంక్ని ఎలా డినోట్ చేస్తామంటే మనం రో ఆఫ్ ఏ ఆర్ ర్యాంక్ ఆఫ్ ఏ. సో ఇక్కడ ఏ ఏంటంటే మనం తీసుకునే ఏదైతే మ్యాట్రిక్స్ ఉందో ఆ మ్యాట్రిక్స్ అన్నమాట. ఓకేనా. సో ఏమని చెప్తామండి రో ఆఫ్ ఏ ఆర్ ర్యాంక్ ఆఫ్ ఏ అని చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఎన్ని టాపిక్స్ నేర్చుకున్నాం, 2 టాపిక్స్ అనేవి నేర్చుకున్నాం. ఏంటండి అవి, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్,
అప్పర్ ట్రయాంగులర్ అలాగే లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లోకి ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ఇస్తే దాన్ని రిడ్యూస్ చేయడం, ఇలాగా రో ఆపరేషన్స్ కాలమ్ ఆపరేషన్స్ అనేవి యూజ్ చేసి, అలాగే ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా. సో ఈ 2 టాపిక్స్ మెయిన్గా మీకు వస్తే కనుక ఈ చాప్టర్లో మ్యాక్సిమం మనం సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా. సో ఈరోజు అసలు లీనియర్ ఆల్జిబ్రా, లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, ఏమున్నాయి అనేది ఒకసారి కొద్దిగా చూద్దామండి. ఓకేనా. సో దేని గురించి చెప్పుకుంటున్నాం మనం? లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ గురించి కదా. లీనియర్ ఈక్వేషన్ సో లీనియర్ ఈక్వేషన్ అనే దాని గురించి చూద్దాం. సో ఇక్కడ మనం ఒక కన్సిడర్ the system of m simultaneous linear equations in n number of అన్నౌన్స్. సో ఏమంటున్నారండి? m సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ n నెంబర్ ఆఫ్ అన్నౌన్స్ అంటే మనం ఇక్కడ ఏం కన్సిడర్ చేస్తున్నామంటే ఒక సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అనేది కన్సిడర్ చేయడం అయితే జరుగుతుందంట. సో ఇక్కడ ఏం కన్సిడర్ చేస్తామంటే సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అనేది కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. సో అవి ఎలా ఉంటున్నాయంట? m నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేవి తీసుకుంటున్నాను, అలాగే n నెంబర్ ఆఫ్ అన్నౌన్స్ ఉన్నాయంట దాంట్లో. సపోజ్ చూడండి, దాన్ని ఎలా రాయొచ్చు అంటే, మనం వాటిని a1 x1 plus a2 x2 plus and so on plus a1 xn ఈక్వల్స్ టు b1, అలాగే a11 వెయిట్ ఒక్క నిమిషం. సో ఒక లీనియర్ ఈక్వేషన్ అనేది కన్సిడర్ చేసుకుంటున్నాను అని చెప్తున్నాను కదండి. సో ఆ లీనియర్ ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా. మనకి ఇక్కడ ఎన్ని m నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ అలాగే n నెంబర్ ఆఫ్ అన్నౌన్స్తో రాస్తాం కదండి. సో a11 x1 ప్లస్ a12 x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ a1n m xn ఈక్వల్స్ టు b1, అలాగే a21 x1 ప్లస్ a22 x2 ప్లస్ and so on plus a2m xn equals to b2 and so on. అలాగా ఎక్కడ దాకా రాయొచ్చండి? am1 x1 plus am2 x2 plus and so on plus amm xn equals to
బిఎం. సో ఇది మనం కన్సిడర్ చేసుకున్న లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ అనేది. సో ఎన్ని ఉన్నాయి, ఎం నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేవి ఉన్నాయి, అలాగే ఎన్ నెంబర్ ఆఫ్ అన్నౌన్స్ అనేవి ఉండడం అయితే జరిగిందన్నమాట. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం మ్యాట్రిక్స్ ఫామ్లోకి రాయొచ్చు. ఎలాగంటే చూడండి, సో ఎలా వస్తాయంటే A11, A12 and so on, A1M, A21, A21, A22 and so on, A2M and so on, AM1, AM2 and so on, AMM. దాంతోపాటు మనకి కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా, ఎన్ని నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఉన్నాయండి, x1, x2 అండ్ సో ఆన్, xn అనేవి కాన్స్టెంట్స్ ఉన్నాయి. దీంతోపాటు మనకి అన్నౌన్స్ ఉన్నాయి కదా, x1, x2 అండ్ సో ఆన్, xn అనేవి అన్నౌన్స్ ఉన్నాయి. దాంతోపాటు మనకి ఈక్వల్స్ టు కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఏంటవి, b1, b2 అండ్ సో ఆన్, bm అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏమున్నాయి, సో చూడండి ఒకసారి, మనకి x1 యొక్క కోఎఫిషియంట్ని అంటే అన్నౌన్స్ యొక్క కోఎఫిషియంట్ని ఒక మ్యాట్రిక్స్ కింద, అన్నౌన్స్ని ఒక మ్యాట్రిక్స్ కింద, వాటి ఈక్వల్స్ టు అండ్ కాన్స్టెంట్ని ఒక మ్యాట్రిక్స్ కింద రాసుకోవడం అయితే జరిగింది. సో వీటికి మనం పేర్లు ఇస్తే కనుక, సో ఈ ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుందంటే, క్యాపిటల్ ఏ అనేది ఏంటండి మనకి కోఎఫిషియంట్స్ అనమాట. సో ఇక్కడ ఎక్స్ అనేది మనకి అన్నౌన్, ఓకేనా. సో క్యాపిటల్ బి అనేది ఏంటంటే కాన్స్టెంట్స్. సో ఇక్కడ మనకి ఓవరాల్గా ఈ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు అంటే ఏ క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి అవుతుంది అనమాట. సో దీన్ని ఈక్వేషన్ వన్ అనుకోండి. ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ని ఏమంటున్నాం అండి, సో ఏ అనే మ్యాట్రిక్స్ని ఏమని చెప్తున్నాం, ఏ మ్యాట్రిక్స్ని మనం ఏమని చెప్పొచ్చు, కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు అనమాట. కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు, ఓకేనా. సో ఇక్కడ మనకి ఒక స్పెషల్ కేసు అనేది వస్తుంది చూడండి. సో ఇక్కడ ఏ బిని కలిపి రాస్తే కనుక, సో ఏంటండి, ఏని బిని కలిపి రాస్తే కనుక ఏ మ్యాట్రిక్స్ని అలాగే బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కలిపి రాస్తే కనుక దీన్ని ఏమని చెప్తామంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంటుందో చూద్దాం ఈ మ్యాట్రిక్స్ అనేది, ఓకేనా. సో ఈ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఏ ఎలిమెంట్స్ అన్ని నేను రాస్తాను, A11, A12 and so on, A1M, A21, A22 and so on, A2M and so on, AM1, AM2 and so on, AMM. సో ఇది మనకి ఏ మ్యాట్రిక్స్, అవునా. సో వీటితో పాటు మనకి బి మ్యాట్రిక్స్ అనేది ఉంది కదండి. సో ఆ ఎలిమెంట్స్ని కూడా రాస్తున్నాను చూడండి, బి ఎలిమెంట్స్ని కూడా రాస్తున్నాను చూడండి. B1, B2 అండ్ సో ఆన్ ఎక్కడ వరకు ఉన్నాయి, BM వరకు ఉండడం అయితే జరిగింది, అవునా. B1, B2 అండ్ సో ఆన్ BM వరకు ఉండడం అయితే జరిగింది. సో వీటిని ఈ మ్యాట్రిక్స్ని మనం ఏమంటామంటే, సో ఈ రకంగా రాసిన మ్యాట్రిక్స్ని మనం ఏమంటామంటే ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అని పిలవడం అయితే జరుగుతుంది అన్నమాట, ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో డైరెక్టెడ్ మెథడ్ అనే దాంట్లో ఫస్ట్ మెథడ్ అయిన ఇన్వర్షన్ మెథడ్ గురించి అయితే నేర్చుకుందామండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.